వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కడప రిమ్స్ హాస్పిటల్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు వైఎస్ సునీత కూడా పులివెందులలో ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలానే వర్రా రవీందర్, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారంటూ సిద్ధవటం మండలం ఎస్ రాజంపేటకు చెందిన వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు నమోదవగా కేసును నందలూరు నుంచి పులివెందులకు బదిలీ చేశారు. ఇప్పటికే వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేస్తూ అసభ్యంగా పోస్టులు పెట్టడంతో వర్రా స్టైలే వేరని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్న వర్రా బెదిరించడం, దందాలు నడపడంలో స్పెషలిస్ట్ అంటూ పోలీసులు అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన వైద్య పరీక్షలకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వైఎస్ సునీత గురించి పులివెందులో ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. వర్రా రవీందర్ గురించి మాట్లాడుకుంటే ఆయనతో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఆల్రెడీ వర్రాపై కేసు ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. అసలు కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ సిద్ధవటానికి సంబంధించిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ కేసును నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు 8వ తేదీన. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి వ్యతిరేకంగా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడో, దీనికి సంబంధించి జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ విషయాన్ని గురించి సంప్రదిస్తే తనకు 2 లక్షల రూపాయలు ఇస్తే ఈ పోస్టును తొలగిస్తానంటూ కూడా ఏదైతే వర్రా రవీందర్ రెడ్డి చెప్పగా 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ 20,000 రూపాయలు ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో తాను పోస్ట్ తొలగించలేదంటూ కూడా తన వాంగ్మూలంలో వర్రా రవీందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించి వెంకటాద్రి అప్పట్లోనే కేసు నమోదు చేశాడు. ఫిర్యాదు చేస్తే అయితే దానికి సంబంధించి పోలీసులు ఆ కేసు తీసుకోకుండా వదిలివేసిన పరిస్థితి. అయితే తాను గతంలో చేసిన ఫిర్యాదును మరోసారి పోలీసులకు ఈసారి చూపించడంతో అతని మీద కేసు నమోదైంది. ఈ కేసును కూడా ఏదైతే నందలూరు నుంచి పులివెందులకు కూడా బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరో కేసు ఏదైతే వైఎస్ సునీత కూడా తాను పులివెందుల్లో ఒక కేసు ఇదే వర్రా రవీందర్ రెడ్డి తన మీద పెట్టిన పోస్టుల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కేసును కూడా అప్పట్లో పోలీసులు తప్పుదారి పట్టించారు. అయితే వర్రా రవీందర్ రెడ్డి ఈ పోస్టు పెట్టలేదు, విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కేసు పెట్టాడంటూ విశాఖపట్నానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ తర్వాత అతన్ని విడుదల చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే వర్రా రవీందర్ రెడ్డి 40 ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికీ 43 మందికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసులో కీలకంగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డి, దీంతోపాటు అవినాష్ రెడ్డి, పిఏ అయిన రాఘవ్ రెడ్డి, వీరందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే బెయిల్ కోసం సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి హైకోర్టులో విచారణ ఈరోజు కానీ రేపు కానీ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రవర్తించకూడదో అన్న విషయాన్ని ఇప్పుడు వీరు స్పష్టం చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఏదైతే రాజకీయ నాయకుల మీద కాకుండా వారి కుటుంబ సభ్యుల మీద నీచంగా పోస్టులు పెట్టడము, వాటి విషయాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న విషయంలో కూడా రిమాండ్ రిపోర్ట్లో విశదీకరించారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కర్నూలు డిఐజీ ప్రవీణ్ నేతృత్వంలో జరిగిన విచారణ
పెద్ద సంచలనాన్ని నమోదు చేసిందని చెప్పవచ్చు. వర్రా రవీంద్రారెడ్డి తానంతకు తాను ఏదైతే ఈ పోస్టులు పెట్టలేదు, తన వెనుక సజ్జల భార్గవరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పిఏ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువులు ఉన్నారు, వీరందరూ కలిసి తన చేత ఈ పోస్టులు పెట్టించారని చెప్పాడు. చివరికి అతను అప్రూవర్గా ఈ కేసులో మారే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రవీందర్ రెడ్డి తాను కేవలం నిమిత్ర మాత్రమే తనకు జీతం ఇస్తున్నారు, అందుకోసం తనతో పని చేస్తున్నారు, తన ఏదైతే ఫేస్బుక్ ఐడితో పాటు పాస్వర్డ్లు కూడా భార్గవ్ రెడ్డి స్వాధీనం చేసుకుని అతనే మొత్తం ఈ పోస్టులు చేయించాడని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసులో మరో కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా వైకాపాకు అంతర్గతంగా సపోర్ట్ చేసిన ఒక టీం, ఏదైతే ఐపాక్ టీంకి సంబంధించి వీరి పాత్ర కూడా ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఏదైతే రాజకీయ సలహాదారులుగా ఉండి ఇలాంటి పెడదరులలో ముందుకు వెళ్లే విధంగా సలహాలు ఇచ్చింది, ఇందులో ఐపాక్ పాత్ర ఎంత ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు అంతర్గత సమాచారం. అయితే బయటికి ఈ విషయాన్ని చెప్పడం లేదు పోలీసులు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు అవి ఏ విధంగా వెరితలలు వేసింది, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, కుటుంబ సభ్యులను మహిళలను టార్గెట్గా చేసుకొని ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద వర్రా రవీందర్ రెడ్డికి మరోసారి రిమ్స్ దామోదర్, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు వర్రా యొక్క ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా భార్గవ్ రెడ్డి దగ్గర ఉన్నాయి అండ్ జస్ట్ ఆయనకి ఇక్కడ శాలరీ అంటూ ఇస్తున్నారని ఆయన చెప్పారు. సో దీనికి సంబంధించి పోలీసులు దాన్ని డిమాండ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇటు భార్గవ్ రెడ్డిని పిలిచి ఈ కేసులో విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జిగా భార్గవ్ రెడ్డి నడిపించాడో అతను తిరుపతిలో ఒక కార్యాలయం, అదేవిధంగా విజయవాడలో ఒక కార్యాలయాన్ని పెట్టుకొని ఇక్కడ నుంచి పోస్టింగ్స్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్న కార్యాలయం వేదికగా ఒక సోషల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేశారని చెప్పవచ్చు. కేవలం వైసీపీకి వ్యతిరేకంగా ఎవరున్నారో వారిని టార్గెట్గా చేస్తూనే వీరు తమ వార్తలు కానీ అదేవిధంగా పోస్టింగ్స్ కానీ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇటు తిరుపతిలో ఒక కార్యాలయం, అదేవిధంగా తాడేపల్లిగూడెము, హైదరాబాద్ ఇట్లా 3 చోట్ల నుంచి పోస్టింగ్స్ చేశారు. దీంతోపాటు విదేశాల నుంచి కూడా కొన్ని పోస్టింగ్స్ చేయించారు. దీని వెనుక పూర్తి స్థాయిలో సజ్జల భార్గవ్ రెడ్డి అండ్ టీం పనిచేసిందని పోలీసులు చెప్తున్నారు. ఒక వర్రా రవీంద్ర రెడ్డే కాకుండా వందలాది మందిని ఈ విధంగా హైర్ చేసుకొని వారి ఫేస్బుక్ ఐడీలు అదేవిధంగా వారి పాస్వర్డ్స్ను వీరే పెట్టుకొని వారి ద్వారా పోస్టింగ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా కొంతమంది పార్టీ సానుభూతి పరులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కూడా ఇందులో చేర్చుకున్నారు. వారు పార్టీ మీద ఉన్న విశ్వాసంతోనూ నాయకుడి మీద ఉన్న అతి నమ్మకంతోనూ కూడా ఈ కేసులో వారు కూడా దోషులుగా మారిన పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు ఏదైతే అర్జున రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవ్ రెడ్డి వీరి వ్యవహారం పూర్తిగా కనపడుతుంది. దీంతోపాటు తాడేపల్లిగూడెంలో ఉన్న ఏదైతే పార్టీ కార్యాలయం వేదికగా కూడా ఇక్కడ పోస్టింగ్స్ కొనసాగాయి. కొంతమంది విదేశాల నుంచి కూడా పోస్టింగ్స్ చేశారు. వీరందరికీ నోటీసులు ఇస్తున్నామంటూ కూడా ఏదైతే డిఐజీ ప్రవీణ్ తెలిపిన నేపథ్యము. మొత్తం మీద చూస్తే తీగలాగితే డొంక కదిలిందన్నట్లు ఒక వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో గతంలో పనిచేసిన వారంతా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామో, అవసరమైతే విచారణ పరిధి మరింతగా పెంచుతాము. దీనికి సంబంధించి ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు బాధితులు ఉన్నారో వారంతా ఫిర్యాదు కూడా చేయవచ్చని ఏదైతే డిఐజీ కర్నూలు డిఐజీ తెలిపారు. ఏదైతే మొత్తం మీద తీసుకుంటే వెర్రితలలుగా వేసింది. ముఖ్యంగా ఏదైతే విమర్శ సరిగా ఉండాలి, కానీ దానికి సంబంధించి విమర్శ చేయకుండా వ్యక్తిగత హననం చేసే విధంగా, కుటుంబ సభ్యులను వారి వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా నీచాతి నీచంగా పోస్టింగ్లు పెట్టారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఒక భాష కూడా పరిధి దాటి వెళ్ళిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యంలో సర్తాజ్ ఖచ్చితంగా ఈ విషయాన్ని పోలీసులు అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం, పోలీసులు కూడా అంతే వేగంతో విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక వర్రా రవీందర్ రెడ్డిని మరోసారి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఆయన మరోసారి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఇటు నందలూరులో ఫిర్యాదు చేయన కేసు ప్రస్తుతం పులివెందులకు బదిలీ అయింది. ఈ కేసుకు సంబంధించి కూడా భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చిన నేపథ్యంలో వారిని కూడా కోర్టుకు ఏదైతే పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇస్తారో ఆ తర్వాత హాజరు కాకపోతే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.